హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి శనగపిండి కట్లెట్స్. ఇవి మనం శనగపిండి బంగాళదుంపతో చేసుకుంటామండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా సూపర్గా ఉంటాయి. ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి, ఎవరైనా లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా ఈ స్నాక్ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ స్నాక్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఈ స్నాక్ రెడీ చేసుకునే ముందు ఫస్ట్ శనగపిండిని జల్లించుకోవాలి. నేను ఇక్కడ చూపించిన కప్పుతో ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాను. ఎక్కడ కూడా ఉండలు లేకుండా జల్లించుకోవాలి. శనగపిండి మనం జల్లించుకొని స్టోర్ చేసుకున్నా కూడా అది ఉండలు కడుతుంది కదా, అలా ఉండలు కట్టకుండా స్నాక్ రెడీ చేసుకునే ముందు జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారము, వాముని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇలా నులిమి వేసుకోవడం ద్వారా దాని ఫ్లేవర్తో స్నాక్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి నేను ఒకటి తీసుకున్నాను. కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లం ముక్కను తీసుకొని దాన్ని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి, ఓన్లీ అల్లం ముక్కను మాత్రమే దంచి వేసుకున్నాను. తర్వాత మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి పట్టేలాగా హ్యాండ్ విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని అయితే ఏ కప్తో తీసుకున్నానో అదే కప్తో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఉండలు కట్టకుండా పిండిని బాగా కలుపుకోవాలి. కొన్నిటిని మాత్రమే యాడ్ చేసుకోవాలి, ఒకేసారి వేసుకోకూడదు. పిండి ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. చూపించిన కప్పుతో ఫస్ట్ 1 కప్పు వాటర్ని కొన్ని వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక 1/2 కప్పు వాటర్ని తీసుకొని ఇందులో వేసుకున్నాను. మొత్తం 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను. చూడండి, పిండి ఇంత లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఇంగువను వేసుకోవాలి. ఇది ఆర్చి ఇంగువ అండి. ఇది 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. దీని ఫ్లేవర్తో స్నాక్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న శనగపిండి మిశ్రమం ఇందులో వేసుకోవాలి. ఇలా శనగపిండి మిశ్రమం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. శనగపిండి కదండి, తొందరగా ఉండలు కడుతుంది. అలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే తొందరగా ఉండలు కడుతుంది. చూడండి, ఇలా మనకి శనగపిండి దగ్గర పడుతుంది కదా, కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇక్కడ ఈ స్నాక్ రెసిపీ కోసం నేను ఇక్కడ 3 చిన్న సైజు బంగాళదుంపల్ని ముందే ఉడికించి పెట్టుకున్నాను. ఉడికించుకున్న బంగాళదుంప పొట్టును తీసేయాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ దీన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న బంగాళదుంపని గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకోవాలి. తురుముకోవడం ద్వారా ఆ పిండిలో ఈవెన్గా కలిసిపోతుంది. స్మాష్ చేస్తే అక్కడక్కడ ఆలు అలాగే ఉంటుంది కాబట్టి ఇలా తురుముకోవడం ద్వారా పిండిలో ఈజీగా కలిసిపోతుంది. చూసారా, ఇలా కొంచెం తిక్కుగా అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బంగాళదుంపని వేసుకోవాలి. మీరు ఇక్కడ మీడియం సైజు 2 తీసుకుంటే సరిపోతుంది. బంగాళదుంప చిన్నగా ఉన్నాయని నేను ఇక్కడ 3 తీసుకున్నాను. బంగాళదుంపని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. ప్యాన్కి సపరేట్ అయ్యేంతవరకు కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. అది కొంచెం ఉడికి దగ్గర పడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటి ఫ్లేవర్తో ఈ స్నాక్ రెసిపీ మరింత రుచికరంగా ఉంటుంది.
బాగా కలుపుకుంటూ దీన్ని ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ప్లేట్ని తీసుకొని దానిలో 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని అంతటా కూడా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం ద్వారా శనగపిండి మిశ్రమం మనం ఇందులో వేసుకుంటాం కాబట్టి అది అతుక్కోకుండా వస్తుంది. దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వెంటనే మనం ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా శనగపిండి మిశ్రమం మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్లు మనం సెట్ చేసుకోవాలి. ఒక స్పూన్తో కానీ లేదంటే ఇలాంటి సిలికాన్ స్పాచులర్తో మనం దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. ఈ స్నాక్ రెసిపీ చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తగా వెరైటీగా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత చాకుకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మనం దాని చుట్టూ ఉన్న అంచుల్ని కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి అతుక్కున్నట్లేస్తే ఇంకొంచెం చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం కట్ చేసుకోవడానికి వీలుగా రెడీ అయిపోతుంది. కొంచెం గట్టి పడుతుంది. చుట్టూ ఉన్న అంచుల్ని కట్ చేసుకొని ఇలా చూపించిన విధంగా స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మధ్యలో కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా మీరు మీ ఇష్టం ఉన్న షేప్లోకి కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి చాక్తో మెల్లగా తీసుకోవాలి. చూడండి ఎక్కడ కూడా ప్లేట్కి అతుక్కోకుండా చాలా చక్కగా వచ్చింది. ఇలా మెల్లగా దాని చుట్టూ కట్ చేసుకున్న పీసెస్ని తీసేసి తర్వాత మిడిల్లోది తీసుకోవాలి. చూడండి ఇంత మందంతో చాలా చక్కగా వచ్చింది. ఎక్కడ కూడా ప్లేట్కి అతుక్కోకుండా చాలా చక్కగా వచ్చాయండి. దీన్ని తీసుకునేటప్పుడు మెల్లగా తీసుకోవాలండి. అలాగైతే పీసెస్ సపరేట్ అయ్యి మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగే వస్తాయి. స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. షాలో ఫ్రై చేస్తున్నామండి కాబట్టి ఆయిల్ని కొంచెం తక్కువ తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ కట్లెట్స్ని వేసుకోవాలి. మీరు ఇదే షేప్ కట్ చేసుకోవాలని ఏం లేదండి, రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. రౌండ్గా ఉన్న బౌల్ని తీసుకొని దాంతో అయినా కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వేసుకున్న వెంటనే కలపకూడదు. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వాటిని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన వేడి ఆయిల్ని వేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆయిల్లో మునగట్లేదు కాబట్టి దానిపైన కొంచెం వేడి ఆయిల్ వేసుకుంటే పైన పిండి కూడా చక్కగా ఉడికిపోయి మనం తిరిగి తిప్పేసుకున్నప్పుడు ప్యాన్కి అతుక్కోకుండా వస్తుంది. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వాటిని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా ఒక సైడ్ దూరగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోవాలి. రెండు వైపులో కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండో సైడ్ తిప్పిన తర్వాత సిమ్లో ఉంచి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి మంచి కలర్ వచ్చేస్తుందండి. వేసుకున్న వెంటనే స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ కట్లెట్స్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి, ఎందుకంటే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ శనగపిండి కట్లెట్స్ రెడీ అయిపోయాయి. చాలా బాగుంటుందండి స్నాక్ రెసిపీ. ఇలా రెడీ చేసుకున్న వాటిని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. లేదు డైరెక్ట్ అయినా తినేయచ్చు. ఇందులో మనం
స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా రుచికరంగా ఉంటాయి. ఇలా రెడీ చేసి పెట్టారనుకోండి ఇంకా కావాలని అడుగుతారు, అంత సూపర్గా ఉంటాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.